చేస్తారు. ఆ తర్వాత వేదికపైకి వచ్చినాక మనమందరం స్వాగతం పలుకుతాం కదా ప్రేమతో. ఆ తర్వాత డిసిప్లిన్గా క్రమశిక్షణతో చిన్నప్పుడు బళ్ళే చదువుకునేటప్పుడు మన పీటీ సార్ చెప్తే మూడో బెల్ కొట్టంగానే పేరు కోసం ఎట్లా నిలబడతాం, జయ జయ తెలంగాణ పాడతాం. ఓకే, ఇంత సైలెన్స్ అయిపోయింది. సార్ వచ్చినాకనే ఆ జోషు హోష్ అంతా సార్ వచ్చినాక చూపిద్దామనా? ఎస్, అందరూ లేచి నిలబడి గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలుకుదాం ఆనరబుల్ సీఎం గారికి. గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు ఎందరో వెంచేస్తున్నారు. పెద్దలు ప్రేమ్ సాగర్ గారు 5 నిమిషాల్లో ముఖ్యమంత్రి గారు పైకి వస్తారు. పైకి వచ్చిన తర్వాత అందరూ ఒక్కసారి చేతులు లేచిన వాడు గట్టిగా చప్పట్లు కొట్టాలి. చెప్తా ముఖ్యమంత్రి గారు పైకి వచ్చాక చెప్తా. నేను పేదల కలల్ని సాకారం చేసే సంకల్పమే ఇందిరమ్మ ఇండ్లు. ఇందిరమ్మ ఇండ్లు రేవంత్ రెడ్డి గారి మనస్సు మందిరంలో పేదలు, బడుగు బలహీన వర్గాలు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు తల దాచుకోవడానికి నీడ గూడు లేని వాళ్ళ కోసం నేనున్నాను అంటూ ఆనరబుల్ సీఎం గారు 1 కాదు 2 కాదు కోట్లాది రూపాయలు ప్రభుత్వం తరఫున అందజేస్తూ లక్షలాది ఇండ్లకు, అదిగో ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, కోట్ల రూపాయలతోటి చుట్టుపక్కల సబ్స్టేషన్లు, అలాగే ఆసిఫాబాద్, కాగజ్ నగర్ మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలకు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఇదొక శుభ సందర్భం. ఇల్లంటే కేవలం ఇటుకలు సిమెంటు గోడలే కాదు, ఒక కుటుంబం కళ్ళకు చిరునామా అంటారు ఆనరబుల్ సీఎం ఎప్పుడు కూడా. తెలంగాణ ప్రజల భవిష్యత్తుకు భరోసా, తెలంగాణ ప్రజలు తలెత్తుకొని ఆత్మగౌరవంతో బ్రతికేందుకు ప్రతీక ఇందిరమ్మ ఇండ్లు. తరతరాల ఆశలకు పునాది. సొంత ఇంటి కళ నీది, ఆ కళ నిజం చేసే బాధ్యత నాది అన్న ఆనరబుల్ సీఎం గారు ఇప్పుడు వేదికపైకి వస్తారు కొద్దిసేపట్లోనే. ఇంత మహత్తరమైన లక్ష్యంతో ఇది పెద్ద పండుగ. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, సాదల ధైర్యం వీడు, దుంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దీవెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని గడవలేదు రేవంత్ అన్న. గంతకంతా ఎత్తుకు ఎదిగాడో, ముక్కనాడు పోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడో. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చనుమతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. ఓహమంటూ లేని వాడు, అందరినీ కలిపేటోడు, ఆనాటి రోజులు తెస్తాడు. మన ఆశలన్నీ
తెలంగాణ రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. నిజంగానే మరవబోదు నిన్నీ గడ్డ అంటే ఆనరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ప్రభుత్వం మీ అందరి అభిమానంతో మీ ఆశీస్సులతో ఏర్పాటు చేస్తామన్న విశ్వాసంతో ఎన్నికలకు ముందే మీ కష్టాన్ని, మీ గుండె చప్పుణ్ణి, మీ గుండె లోతులో ఉన్న మీ కాంక్షల్ని, కోరికల్ని, బాధల్ని గుర్తెరిగి గుడిసెల్ లేని తెలంగాణ కోసం ఒక అద్భుతమైన, కేవలం అది కళ కాదు, గృహ నిర్మాణ కళగా ఇందిరమ్మ ఇండ్లను మనకు అందిస్తున్నారు ఆనరబుల్ సీఎం గారు. జల్ జంగల్ జమీన్ అన్న కొమరం భీము అక్కడి నుంచి స్ఫూర్తిని, ఆశీస్సును అందుకున్న సీఎం గారు రోటీ కపడా ఔర్ మకాన్ అన్న ఇందిరాగాంధీ ఆశీస్సుల్ని తన తలదాల్చి మరి ముందుకు సాగుతున్న ప్రజాపాలన ప్రభుత్వాధినేత సీఎం గారికి, సీఎం గారి కళను క్షేత్రంలో గ్రౌండ్ రియాలిటీగా చూపిస్తున్న ఆనరబుల్ మినిస్టర్ ఫర్ హౌసింగ్, రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ అమాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, హైదరాబాద్లో ఎప్పుడు ఉంటాడో ఆదిలాబాద్లో ఎప్పుడు ఉంటాడో తెలియదు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి వారికి, మరి తల్లిగారింటికి బిడ్డ వస్తే ఎట్లా వస్తుందో అట్లా వచ్చింది మన సీతక్క గారు, పంచాయతీరాజ్ ఇందిరా మహిళా శక్తి మంత్రి సీతక్క గారికి, గౌరవనీయులైన మంత్రులు